హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో ఇండియన్ స్టాక్ మార్కెట్, ఫారెక్స్ కరెన్సీ మార్కెట్, ఫారెక్స్ క్రిప్టో మార్కెట్, ఫారెక్స్ కమోడిటీ మార్కెట్ ఈ 4 మార్కెట్స్ యొక్క చార్ట్ అనాలిసిస్ చూద్దాము. ప్లస్ అడిషనల్‌గా ఎవ్రీడే చార్ట్ అనాలిసిస్ ప్రొవైడ్ చేస్తాను కదా! ప్రీవియస్ డే నిన్న చార్ట్ అనాలిసిస్ ప్రొవైడ్ చేసినప్పుడు ఏవైతే రెసిస్టెన్స్, సపోర్ట్స్ అనేవి డ్రా చేసాం కదా! అవి బ్రేక్‌ఔట్ జరిగి మన ఎంట్రీస్ వచ్చాయా, స్టాప్ లాస్ హిట్ అయ్యాయా, టార్గెట్ హిట్ అయ్యాయా కూడా ఈ వీడియోలో చూద్దాము. అంటే మన అక్యురసీ ఎంత ఉందనేది మీకు క్లియర్‌గా అర్థమవుతది. ప్లస్ అడిషనల్‌గా ఇప్పుడు చార్ట్ అనలైజ్ చేసిన తర్వాత ఏమైనా ఎంట్రీస్ వస్తే మన టెలిగ్రామ్ ఛానెల్‌లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో, ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్‌లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. ఇంకా రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్, ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్రతి ఒక్కరు లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మాకు మోటివేషన్ వస్తది డైలీ ఇలాంటి వీడియోస్ అనేవి పోస్ట్ చేయడానికి. సో, లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. దిస్ ఇస్ శరత్ ఫ్రమ్ శరత్ ట్రేడింగ్ అండ్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. ఇక్కడ మార్కెట్ స్టార్ట్ అవ్వక ముందు మీరు చూస్తే మా టెలిగ్రామ్ ఛానెల్‌లో లెవెల్స్ అనేది ప్రొవైడ్ చేశాను. నిఫ్టీ లెవెల్ చూడండి. ఎగ్జాక్ట్‌లీ ఇక్కడ ఒక జోన్, మీద ఒక జోన్ డ్రా చేశాను. ఇది డిమాండ్ జోన్, ఇక్కడ సప్లై జోన్ అన్నమాట. ఎగ్జాక్ట్‌లీ ఆ డిమాండ్ జోన్ దగ్గరనే మనకు బుల్లిష్ క్యాండిల్‌స్టిక్ వచ్చింది. బుల్లిష్ క్యాండిల్‌స్టిక్ వచ్చిందని మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేయలేదు. మీరు ఇక్కడ గమనిస్తే డబ్ల్యూ షేప్ చార్ట్ ప్యాటర్న్ అనేది ఉంది. లైన్ చార్ట్ పెడితే మీకు విజిబుల్ అవుతుంది. డబ్ల్యూ షేప్ చార్ట్ ప్యాటర్న్ ఉంది. బుల్లిష్ క్యాండిల్ క్లోజింగ్‌లో మనం ఎంట్రీస్ ప్లాన్ చేసాము. ఇమ్మీడియేట్ రెసిస్టెన్స్ సప్లై జోన్ వచ్చేసి టార్గెట్ లాగా పెట్టుకోను. కాకపోతే ఇక్కడ కూడా ఒక స్వింగ్ హై ఉంది కాబట్టి ఈ స్వింగ్ హై దగ్గర దాకా టార్గెట్ హిట్ అయిన వెంటనే 90% క్వాంటిటీ అనేది ఎగ్జిట్ అయిపోయాను. దానికోసం నేను ఏం చేశాను, ఎంట్రీ తీసుకునేటప్పుడు 25,400 ఇన్ ద మనీ కాల్ ఆప్షన్‌ని బై చేశాను. ఆల్మోస్ట్ బ్యూటీ ఆఫ్ ద ఆప్షన్స్‌లో ట్రేడ్ చేయడం వల్ల బ్యూటీ ఏంటంటే, మనకిక్కడ రిస్క్ రివార్డ్ రేషియో ఎంతొచ్చిందంటే ఆల్మోస్ట్ మీరు ఈ బ్లాక్ కలర్ లైన్ దాకా పెట్టుకుంటే ఆల్మోస్ట్ ఎంతొస్తుంది? 1.5 రిస్క్ రివార్డ్ రేషియో వస్తుంది కదా! 1:1.5. ఇక్కడ మాత్రం నాకు ఆల్మోస్ట్ 2.5, 2.6 దాకా రిస్క్ రివార్డ్ రేషియోలో ఎగ్జిట్ అనేది అయిపోయాను. అంటే ఆప్షన్స్ ట్రేడ్ చేసేవాళ్ళు మెజారిటీ ఆఫ్ పీపుల్స్ థింకింగ్ ఎట్లుంటే ఆప్షన్స్ ట్రేడ్ చేస్తే లాస్ అవుతారు కావచ్చు అనుకుంటారు గానీ, ఒకటి గుర్తుపెట్టుకోండి. కాయిన్‌కి ఒక్క సైడే చూడకండి. ఇంకో సైడ్ కూడా చూడండి. ఆప్షన్‌లో కూడా కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. మీరు ఎట్లా ట్రేడ్ చేయాలో తెలిసినప్పుడు మాత్రమే మీకు ప్రాఫిట్ అనేది రావడానికి ఆప్షన్ అనేది ఉంటది. ఇక్కడ చూస్తే మనకు రిస్క్ రివార్డ్ రేషియో ఎక్కువొచ్చింది. ఇదే బ్యూటీ ఆఫ్ ద ఆప్షన్ ట్రేడింగ్ అన్నమాట. కాబట్టి నేను ఇక్కడ ఏం చేశాను, 90% క్వాంటిటీ మాత్రమే ఎగ్జిట్ అయిపోయింది. ఇంకో 10% హోల్డ్‌లో ఉంది. అది బ్రేక్ ఈవెన్‌కి వస్తే ఎగ్జిట్ అనేది అవుతాం. లేకపోతే కొంచెం మంచి ట్రేడ్ చేయడానికి ఉంటది. మీరు ఫుల్ టార్గెట్ 100% టార్గెట్ దగ్గర మొత్తం క్వాంటిటీ ఎగ్జిట్ చేశారనుకోండి, మీరు పెద్ద పెద్ద టార్గెట్స్ అనేది తీయలేరు. అట్లనే అంత టార్గెట్‌ని వెయిట్ చేశారనుకోండి, మనకు ఆప్షన్ బయింగ్ చేసినాం కాబట్టి మొమెంటం మెయిన్ ఇంపార్టెంట్. ఒకవేళ మెయిన్ చార్ట్‌లో ప్రైస్ ఇక్కడనే కన్సాలిడేట్ అవుతుందనుకోండి, ప్రీమియం డికే అయ్యి మొత్తం పడిపోద్ది. కాబట్టి అట్లా హోల్డ్ చేయకూడదు. దానికి కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి. ఆ క్రైటీరియాస్ అన్నీ మన క్లాస్‌లో నేర్పిస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంది. టెక్స్ట్ చేయండి. మా టీమ్ వాళ్ళు మీకు కాల్ చేసి క్లియర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. మన క్లాస్‌లో ఏమేమి నేర్పిస్తున్నామని. అప్పుడు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. ఓకేనా? ఇక్కడ ఈ ట్రేడ్ అనేది ఇట్లా ప్లాన్ చేసాం ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో. ఒకసారి ఫారెక్స్ మార్కెట్ చూద్దాం. ఫారెక్స్ అనేది 24 అవర్స్ టైమ్ ఫ్రేమ్, 24 అవర్స్ మార్కెట్ ఉంటది కాబట్టి, మనం 1 అవర్ టైమ్ ఫ్రేమ్ మన ఎంట్రీ టైమ్ ఫ్రేమ్ అనమాట. ఇది ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియో 2 వీడియోస్‌లో నుండే చెప్తున్నాను. ఇక్కడ ఎంట్రీస్ అనేది నేను ఆల్రెడీ 18థ్ రోజే ప్లాన్ చేశాను. అది ఇంకా టార్గెట్ అనేది హిట్ అవ్వడానికి వెయిట్ చేస్తున్నాను. 100% టార్గెట్ హిట్ అయ్యేదాకా వెయిట్ చేస్తాం. కొంచెం పేషెన్సీ‌గా వెయిట్ అనేది చేయండి. మార్కెట్‌ని మీరు ఎంట్రీ తీసుకున్న దాకానే కొంచెం అనలైజ్ అనేది చేయాలి. ఎంట్రీ తీసుకున్న తర్వాత మళ్ళీ అనలైజ్ చేసి అరే మార్కెట్ అప్ సైడ్‌కి వెళ్తదా, డౌన్ సైడ్‌కి వెళ్తదా అనేది చేయకండి. పర్ఫెక్ట్ టార్గెట్ అండ్ స్టాప్ లాస్ కోసం వెయిట్ చేయండి. మీరు పర్ఫెక్ట్ టార్గెట్ అండ్ స్టాప్ లాస్ కోసం వెయిట్ చేస్తేనే మీరు ఒక పర్ఫెక్టబుల్ ట్రేడర్ అవ్వగలుగుతారు. ప్రొఫెషనల్ ట్రేడర్. లేదు నేను మధ్యలోనే ఎగ్జిట్ అయిపోతా అనుకుంటే, సపోజ్ నేను ఇక్కడ ఎగ్జిట్ అయ్యాననుకోండి, 100% టార్గెట్ హిట్ అవుతే అరే! వెయిట్ చేసి ఉంటే బాగుండు కదా అనిపించేది. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయినా కూడా ముందే ఎగ్జిట్ అయితే బాగుండు కదా అట్లా అనిపించవచ్చు. నెగెటివ్ థాట్. కానీ అట్లా అవన్నీ ఏం ఆలోచించకండి. ఎంట్రీ తీసుకున్న దాకా అనలైజ్ అనేది చేయాలి. సిమెట్రికల్ ట్రయాంగిల్ బ్రేక్‌ఔట్ అదని నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఒకసారి మీరు ప్రీవియస్ వీడియోలో చార్ట్ వీడియో అనలైజ్ చూస్తే మీకు అర్థమవుతది. అనలైజ్ అనలైసిస్ చేశాను. ఎంట్రీ వచ్చింది. టార్గెట్ ఆర్ స్టాప్ లాస్ వెయిట్ చేయాలి. అంతే. క్లియరా? ఎందుకంటే 1 అవర్ టైమ్ ఫ్రేమ్ కాబట్టి ఊరికే చూస్తూ ఉండాల్సిన అవసరం ఏం లేదు. స్టాప్ లాస్ హిట్ అవుద్దా, టార్గెట్ హిట్ అవుద్దా వెయిట్ చేద్దాం. ఇంకా సిల్వర్‌లో కూడా మీరు ఏమి ఎంట్రీస్ అనేది ప్లాన్ చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. ఎందుకంటే గోల్డే మన మెయిన్ మోటో. కాబట్టి గోల్డ్ ఎంట్రీ వచ్చింది. దీన్ని వదిలిపెట్టేసేయండి. ఇది కరెన్సీ పేస్‌లో మీకు నిన్న టార్గెట్ హిట్ అయిపోయింది కదా! ఇది మీకు ఆల్రెడీ ప్రీవియస్‌గా డ్రాప్ బేస్ ర్యాలీ అని మీకు చెప్పాను కదా! స్ట్రాటజీ. ఇక్కడ చూస్తే డ్రాప్ డౌన్ సైడ్‌కొస్తుంది. బేస్ సైడ్ వేస్ వెళ్ళింది. బ్రేక్‌ఔట్ జరిగింది. మనం ఎంట్రీ తీసుకున్నాము. 1:3.4 రిస్క్ రివార్డ్ రేషియో వచ్చింది. ఎగ్జిట్ అనేది అయిపోయాము. ఇక్కడ గమనిస్తే ఈ లెవెల్ కూడా మ్యాండేటరీ లెవెల్. ఒకవేళ ఇక్కడ లెవెల్ మంచి బుల్లిష్ క్యాండిల్స్‌తో బ్రేక్‌ఔట్ అనేది జరిగిందనుకోండి, ఇక్కడ నుండి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. టార్గెట్ మనం ఇక్కడ దాకా చూజ్ చేసుకోవచ్చు. ఈ స్వింగ్ హై దాకా టార్గెట్ అనేది చూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ నేను మళ్ళీ మన టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా ప్రొవైడ్ చేస్తాను. కొంచెం ఫోకస్ చేసి చూడండి. ఇది ఒకసారి ఈ వీడియో నేను పెట్టానా లేదా అని కూడా ఒకసారి చెక్ చేయండి. ఎంట్రీ రాకముందే. ఇక్కడ బేరిష్ యూరో యూఎస్‌డీలో వచ్చేసి మనం ఇచ్చిన లెవెల్స్‌కి ఎగ్జాక్ట్‌లీ బేరిష్ ఫ్లాగ్ అండ్ పోల్ బ్రేక్‌ఔట్ అనేది జరిగింది. ఫ్లాగ్ అండ్ పోల్ బ్రేక్‌ఔట్ అనేది జరిగింది. మనిషి 2.5 రిస్క్ రివార్డ్ రేషియో కూడా వచ్చింది. ఎగ్జిట్ అయిపోయాం. ఇక్కడ దీంట్లో ఇంక మళ్ళీ ఇప్పుడు ఎంట్రీస్ అవసరం లేదు. ఇక్కడ బ్రేక్ డౌన్ అనేది జరిగింది. ఇక్కడ అంతకుముందు నాకు ఇంత కన్ఫర్మేషన్ అనేది ఎగ్జాక్ట్‌లీ లేకపోవడం వల్ల ఇక్కడ ఎంట్రీస్ అనేది దీంట్లో ఏం ప్లాన్ చేయలేదు జీబీబీ యూఎస్‌డీలో. చూద్దాం ఒకసారి బ్రేక్‌ఔట్ ఈ లెవెల్స్ గనుక బ్రేక్‌ఔట్ జరిగితే అప్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేద్దాం. కోరిలేషన్ ఉంటది కరెన్సీ పేర్స్‌కి. ఆ కోరిలేషన్ మీకు కావాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో కరెన్సీ కోరిలేషన్ అని టైప్ చేయండి. దాన్ని సెపరేట్ వీడియో అనేది ప్రొవైడ్ చేస్తాను.
ఇది కూడా సిమెట్రికల్ ట్రయాంగిల్ బ్రేక్అవుట్ అనేది జరిగింది. యూఎస్‌డీసీహెచ్ఎఫ్ మీకు టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా అప్డేట్ చేశాను. 1:2.4 రిస్క్ రివార్డ్ రేషియోతో టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. మీరు బ్యూటీ ఆఫ్ ద నెస్ చూస్తే మనకు ఒకటే రోజు వస్తే 2, 3 ఎంట్రీస్ వస్తాయి. రాకపోతే ఒక 1 వీక్ దాకా 3, 4 డేస్ దాకా ట్రేడ్స్ అనేవి ఏం రావు. అదే బెటర్ అండి. వచ్చినప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, వదిలిపెట్టేసేయాలి. అంతేగాని మనం వితిన్ సెకండ్ టు సెకండ్ మార్కెట్ చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌తో చేస్తాను కదా! లేదా నేను 15 మినిట్స్, 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌తో చేస్తా అంటే 24 అవర్స్ మార్కెట్ ఉండడం వల్ల వోలటాలిటీ ఎక్కువుంటాయి. ఇట్లాంటి విక్స్ అనేవి ఇక్కడ చూస్తే విక్ అనేది ఎక్కువ ఫార్మ్ అవుతాయి. దానివల్ల మీరు తక్కువ టైమ్ ఫ్రేమ్‌లో ట్రేడ్ చేసినప్పుడు ఏమైతది మీ స్టాప్ లాస్ హిట్ అయ్యి మళ్ళీ టార్గెట్ హిట్ అవుతాయి. కాబట్టి కొంచెం హైయర్ టైమ్ ఫ్రేమ్ ఒక 1 అవర్ టైమ్ ఫ్రేమ్ పెట్టుకోండి. ప్లస్ 5 నిమిషాల టైమ్ ఫ్రేమ్, 3 నిమిషాలు, 2 నిమిషాలతో మీరు ట్రేడ్ చేస్తే ఏమవుద్దంటే మీ క్వాంటిటీ సైజ్‌ని ఇంక్రీజ్ చేయలేరు. మీరు చిన్న అమౌంట్‌తో చేసినప్పుడు ఒక రూ. 1,00,000తో ట్రేడ్ చేసినప్పుడు చేయగలుగుతారు. 2,00,000తో 10,00,000తో చేసినప్పుడు ఈ 1 మినిట్, 2 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో చేయాలంటే మీకే ఇబ్బంది అవుతది. కాబట్టి మీరు ఇప్పుడు ఎర్న్ చేయడం కంటే ఫ్యూచర్‌లో నేను లాంగ్ టర్మ్‌లో ఎంత ప్రాఫిట్‌లో ఉండాలి, లాంగ్ టర్మ్ నాకు గోల్ ఏంటి, దాన్ని బట్టి మీ టైమ్ ఫ్రేమ్‌ని చూజ్ చేసుకోండి. నేను చెప్పేది మినిమమ్ 1 అవర్, 4 అవర్స్ పెట్టుకోండి, 1 డే పెట్టుకోండి. అది మీ ఇష్టం. అయ్యే టైమ్ ఫ్రేమ్ ఎంత పోతే అంత బెటరే. కానీ 1 అవర్ కంటే నేను 5 మినిట్స్ చేస్తాను, 3 మినిట్స్, 2 మినిట్స్, 1 మినిట్ చేస్తాను అనుకుంటే అది మీ ఇష్టం. ఏడీ క్యాడ్‌లో చూడండి ఇక్కడ నుంచి జరిగింది. ఏఎస్‌డి క్యాడ్ ఈ లెవెల్స్ అనేవి డ్రా చేసుకోండి. యూఎస్‌డీసీ హెచ్ఎఫ్‌లో ఇది ఆల్రెడీ మనము 2 డేస్ బ్యాక్ నుండే ఇందులో డ్రా చేసి పెట్టాము. ఇంకా బ్రేక్‌ఔట్ అనేది అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అనేది ఫార్మ్ అవుతుంది. ఇది బ్రేక్‌ఔట్ అయ్యేంత వరకు మీరు ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేయకండి. ఐదర్ బ్రేక్‌ఔట్ అన్నా, బ్రేక్ డౌన్ అన్నా జరగాలి. ఇన్‌జెడ్ యూఎస్‌డీలో ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ వచ్చింది కదా! ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఎంట్రీస్ అనేవి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. డబుల్ బాటమ్ అనేది ఫార్మ్ చేసింది. 1:2.76 రిస్క్ రివార్డ్ రేషియో దాకా వస్తుంది. ఇక్కడ మీరు ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకు ఎంట్రీ వచ్చిందండి బిట్‌కాయిన్ యూఎస్‌డీలో. ఈ ఛానెల్‌ని బుల్లిష్ ఫ్లాగ్ అండ్ పోల్ బ్రేక్‌ఔట్ జరిగింది. ఇక్కడ బ్రేక్‌ఔట్ జరిగింది కానీ ఈ క్యాండిల్ స్టిక్స్ అనేవి మంచి బుల్లిష్ క్యాండిల్ స్టిక్స్ కావు. కాబట్టి మనం ఎంట్రీ అనేది ఏం ప్లాన్ చేయలేదు. ఈ ఛానెల్ బ్రేక్‌ఔట్ కిందకొస్తది. బుల్లిష్ ఫ్లాగ్ అండ్ పోల్ బ్రేక్‌ఔట్ కిందకొస్తది. పర్ఫెక్ట్ బ్రేక్‌ఔట్ అండి. మీరు కావాలనుకుంటే ఇక్కడ కూడా ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. 1:3 రిస్క్ రివార్డ్ రేషియో దాకా మీరు వెయిట్ కూడా చేయొచ్చు. మీరు ఒకసారి ఒక 1 మంత్ దాకా మన వీడియోస్ అన్నీ వాచ్ చేయండి. ఎంత అక్యురసీ ఉందని. ఏదో నేను చెప్పాను కదా అని ఎంట్రీస్‌కి డైరెక్ట్ దిగకండి. మీరు కూడా ఓన్ అనలైజ్ చేయండి. ఒక 1 మంత్ చూస్తే మనం ఎంత అక్యురేట్ ఉందని అర్థమవుతది. ఏదో బ్రేక్‌ఔట్ జరిగింది, బ్రేక్ డౌన్ జరిగిందని డైరెక్ట్ ఎంట్రీ తీసుకోండి. దాని వెనక కూడా చాలా రీజన్స్ అనేవి ఉంటాయి. అవి తెలుసుకుందాం అనుకుంటే మనం క్లాస్‌లో జాయిన్ అవ్వండి. ప్లస్ అడిషనల్‌గా ఇప్పటిదాకా మనం చెప్పిన టార్గెట్స్ హిట్ అయినా, స్టాప్ లాస్ హిట్ అయినా కూడా మన టెలిగ్రామ్ ఛానెల్‌లో ప్రొవైడ్ చేస్తున్నాను. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. మీకు ట్రేడింగ్‌కి సంబంధించిన డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. దాని మీద నేను ఒక ఫుల్ వీడియో అనేది ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో మీకు యూజ్ అయినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసుకోండి. దిస్ ఈజ్ శరత్ సైనింగ్ ఆఫ్. జై హింద్. థాంక్ యూ సో మచ్.